సార్ కొంచెం వెయిట్ చేయండి సార్ ప్లీజ్. మన టార్గెట్ ఆ పాపే సార్. ఆ పాప ద్వారా మనం ఇంకో రావుని పట్టుకోవచ్చు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. 15 నిమిషాలు టైం ఇవ్వండి సార్. గివ్ మీ 15 minutes నో. యా యా థ్యాంక్ యూ. కృష్ణమూర్తి ఇలారా సార్. కౌన్సిలర్ గారు బయట ఉందట. ఏ బండిని లోపలికి రానివ్వడానికి అనుమతి లేదని చెప్పు. ఓకే సార్. ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తున్నాం. రోడ్ 3 క్లియర్, రోడ్ 3 క్లియర్. తమ్ముడు బండిది లోపలికి ఎవరు వెళ్ళకూడదు. ఏం సార్? అన్ని విధులు బ్లాక్ చేస్తాం. దొంగలు లోపల ప్రవేశించారు. ప్రశ్నించకుండా బండి ఎంత టైం అవుతుంది? లోపలికి వెళ్ళలేమమ్మా. చిన్నపిల్లల ప్రాణం చాలా ముఖ్యం. బండిదే. సార్ ఇప్పటికే లేట్ అయిపోయింది సార్. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? అది కాదు సార్. ఇప్పుడు నువ్వు బండి తీస్తావా, నన్ను రివర్స్ తీయమంటావా? పేరెంట్స్ ఫోన్ చేస్తున్నావు సార్. పేరెంట్స్ అడిగితే పంపించడం కుదరదని చెప్తున్నారని చెప్పు. హలో, ఏ బండి తీవయ్యా. చెప్పండి సార్. ఏ ఫోన్ ని ముందుకు వచ్చేయి. బండిని రివర్స్ బండి లోపలికి రానివ్వడం లేదు సార్. సురేషన్, బండి కీ తీసుకుని నేను ఇంటికి పెట్టించండి. బాయ్, నువ్వు నా దగ్గర బాగా ఇరుక్కున్నావు. యా. వావ్, మెడ తెప్పకుండా బదులు చెప్పాలి. ఇవన్నీ 1 ఇది 2 ఇది 3. నీకు నిజంగానే కడు కనపడలేదు. వేడి వేడిగా చపాతి చేసి తీసుకురా వెళ్ళి. చుట్టూ పోలీసులు ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్ పార్టీతో మాట్లాడుతున్నాడు. ఇలా ఇంకా ఎన్ని ఇళ్ళు అద్దెకిచ్చారు సార్? 2 సార్. ఏ ఏరియా సార్? గాంధీపురం సార్. అద్దెలు కరెక్ట్ గా వస్తున్నాయా? వస్తుంది సార్. ఏమండి, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు నాకు అర్థమైపోయింది. ఏమిటి సార్? పైన ఒడియాలు ఎండబెట్టారు. అవి కాకులు ఎత్తుకుపోతాయేమోనని భయపడుతున్నారు. చుట్టూ కమాండోస్ ఉన్నారు. బండి తీసుకుని మాల్కు రావడం కుదరదు. ఏంటక్క ఇది? ఆ దొంగలు ఆ ఏరియాలోనే దాక్కొని ఉన్నారు. తప్పకుండా పోలీసులు పట్టుకుంటారు. పోలీస్ చెప్పింది చేసేస్తారక్క. డ్రైవర్ అన్నా అటువైపు మాత్రం వెళ్ళకండి. ముంబై మాల్గో ప్రాంతంలో శక్తివంతమైన బాంబు పేలి 200లకు పైగా అమాయకమైన ప్రజలు ఇంకా 20 మంది పోలీసులు చనిపోయారు. పైగా 400 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. హలో సార్, మన ఏరియాలో బాంబ్ థ్రెట్ ఉన్నట్టుగా సమాచారం అందింది. వాట్? బాంబ్ థ్రెటా? నో, దట్ మస్ట్ బి ఏ ఫేక్ కాల్. స్లామ్ ద ఫోన్ డౌన్. అక్కడున్న పోర్స్ అన్ని రిమూవ్ చేయమని ఏడీజీపీ చెప్పారు. ఏయ్, నువ్వు డిపార్ట్మెంట్ పని చేస్తున్నావా, ఏడీజీపీకి పని చేస్తున్నావా? ఛే! ఇడియట్. మూర్తి సార్, ఇంకో దొంగ అక్కడే కార్ షెడ్ లో దాక్కున్నాడు సార్. వాడిని కంప్లీట్ గా సరౌండ్ చేస్తాం సార్. యష్, బయట ఏం జరుగుతుందో వెళ్ళి టీవీలో చూడు. టైం అయిపోయింది. సేమ్ స్పాట్ లోనే ఉన్నాను సార్. ఆ ఏరియాలో దొంగ దాక్కున్నాడు. అలాగా? నా కళ్ళకేం కనపడడం లేదు సార్. ఒకసారి ఆ ఏరియా దగ్గరే చూసినట్టు ఇన్ఫర్మేషన్ అందదు. ఓకే సార్. మనం ఎలా బయటికి వెళ్ళడం? మనం బయటికి వెళ్ళలేం. ఇక్కడే పేలాలి. ఇక్కడే పేలాలని చెప్పేశారు. ఇక్కడేనా? అన్ని స్టేట్లోనూ జరిగిపోయింది. ఎప్పుడైనా ఏవైనా జరగచ్చు. కాబట్టి లేట్ చేయకూడదు. ఏ సహీ ఫైసలా హై. ఆలోచించడానికి టైం లేదు. చేసే కుదురుతుందిగా. ఠీకే, అలాగే చేద్దాం. తెలిసిన వాళ్ళంతా బలైపోతారు. తెలిసిన వాళ్ళకి నొప్పెడుతుందా బాయ్? తెలియని చాలా మందికి నొప్పెడుతుంది. ప్రాణం అందరికీ ఒకటే. బాధపడకండి. నొప్పి తెలియకుండా అందరి ప్రాణం పోతుంది. అది కాదు భయ్యా. బంటి బాయ్, మీకోసం ఎన్నో చేశాం, ఇంకా ఎన్నో చేయబోతున్నాం. రే షురుకరో. ఓవర్. మూర్తి, ఆ ఏరియాలో స్నైపర్స్ పొజిషన్ ఏంటి? లాస్ట్ బిల్డింగ్ లో రాకెట్స్ ఉన్నారు సార్.
మిడిల్ లో రఫీక్, వెస్ట్ లో ముఖేష్ గారు. ఓకే, ఆపోజిట్ బిల్డింగ్ లో ఎవరున్నారు? ఆఫీసర్ అమిత్ చౌదరి ఎంట్రీ సార్. ఐ షూర్ హీ ఈస్ ఎ కాంపిటేటివ్ షూటర్? ఎస్ సార్. ఓకే, బీ ఆన్ ద లైన్. ఓకే, ఎస్ సార్, ఐ విల్ స్టే. నేను ఇప్పుడు ఆపల్లోనే ఉన్నా సార్. ఇస్ హీ ఇన్ టార్గెట్? కాపీ. సే అగైన్. ప్రొసీడ్. అందరూ గన్స్ కింద పడేయండి. ఎక్కడున్నారు గుణ? ఇప్పుడు ఎక్కడున్నారు? సార్ ఫోర్త్ ఎంట్రన్స్ సార్. అక్కడే చేస్తున్నారు. సార్ ఫోర్త్ ఎంట్రన్స్ సార్, టెంపుల్ దగ్గర ఉన్నాం సార్. ఏం చేస్తున్నారు? సార్ అది ఎంతమంది ఉన్నారు? సార్ అది 13 మెంబర్స్. అక్కడ నుండి ఏం పీకుతున్నారు? సార్ అది స్కూల్ వ్యాన్ నుంచి ఒక పాప లోపలికి వెళ్ళిపోయింది సార్. పాప ఎక్కడుంది? మిస్ చేశారా? ఎస్ సార్. ఈ ఆపరేషన్ సరిగ్గా జరగకపోతే ఎవరు ఆఫీస్కి రావద్దు. ఐ డోంట్ వాంట్ టు ఎనీబడీ కమ్ టు మై ఆఫీస్. क्या हुआ? కనెక్ట్ हो गया. కోడ్ మ్యాచ్ చేసి యాక్టివేట్ చేయాలి. अच्छा ठीक है. ముబారక్, టైం లేదు, అన్ని త్వరగా చేయండి. అబే ఖతం కరావు. అరే త్వరగా కానివ్వు, టైం లేదు. ఓకే భయ్యా. ఎవరు నన్ను కాల్చేది? పాప తల పేలిపోతుంది. ఎవరైనా కాల్చాలని చూసి పాపం చంపేస్తాను. చెప్పేది మీకే, పాపం చంపేస్తాను. అర్థమైందా? అయ్యో అది హాసిని. హాసిని అంటే ఆ పాప నా కూతురు. ఆర్డర్ ప్లీజ్. డోంట్ షూట్, హోల్డ్ లో ఉండండి. నా కూతుర్ని ఏం చేయొద్దు. వెళ్ళు, కొంచెం ముందుకు వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు. ఎవరికన్నా ముందుకు పో. వెళ్ళు, వెళ్ళమంటున్నా. వెళ్ళు, వెళ్ళు. నా దగ్గర ట్యూషన్ కి వచ్చే అమ్మాయి, తన అమ్మ నాన్నలు నాతో చాలా బాగా మాట్లాడతారు. అయ్యో అయ్యో వద్దు భయ్యా, వద్దు. ఏం చేయొద్దు, ఆపండి. ఆ దొంగోడు మా అమ్మాయిని బంధించాడు. స్కూల్కి వెళ్ళిన మా అమ్మాయి వాడికి ఎలా చిక్కిందో అర్థం కావడం లేదు. సార్ మీ ఇన్స్ట్రక్షన్స్. నేను ఎవరికి కన్వే చేయలేకపోతున్నాను మరి సార్. కన్వే చేస్తానని చెప్పాడు. సార్ నాకు ఏ ఇన్స్ట్రక్షన్స్ రాలేదు సార్. రాలేదా? లేదు సార్. నువ్వు చెప్పావు కదా. వాళ్ళలో ఏదో నువ్వేం కన్ఫ్యూజన్ చూస్తావు అర్థమవుతుందా? సార్. I want this operation to be done properly. You just follow my instructions. Sir. Okay?